హలో, నేను మీ సిఎస్ రావు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్తో చేయించుకున్నటువంటి సర్వే ఇప్పుడు లీక్ అయింది. సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తూ ఉంది. అసలు ఆ సర్వే ఏం చెప్తోంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ ఆ సర్వేలో మెన్షన్ చేశారు. ఆ సర్వే ఏంటనేది ఒకసారి చూసి విశ్లేషణ చేసుకుందాం. సో కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఐపాక్ సర్వే ప్రకారం ఇది రిజల్ట్ ఉంది. ఆమదాల వలస కూటమి, తర్వాత పాతపట్నం కూటమి, నర్సన్నపేట కూటమి, టెక్కలి కూటమి గెలిచే అవకాశం ఉంది, ఇచ్చాపురం కూటమి, పలాస కూటమి గెలిచే అవకాశం ఉంది, రాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ బ్లూ గుర్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెడ్ లైట్ రెడ్ ఉండేవి కూటమి గెలిచే టైట్ ఫైట్. ఇది మిగతా అన్నీ కూడా ఈ కలర్లో ఉండే గ్రీన్ కలర్లో ఉండే అవి కూడా కూటమి గెలిచేవి. సో విజయనగరం అలయన్స్ గెలిచేటువంటి అవకాశం ఉంది, బొబ్బులి అలయన్స్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలయన్స్ అంటే కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. గజపతి నగరం టైట్ ఫైట్ నువ్వానని అన్నట్టుంది. చీపురుపల్లి కూటమి గెలిచే అవకాశం ఉంది, నెల్లిమర్ల కూటమి గెలిచే అవకాశం ఉంది, ఎచ్చర్ల టైట్ ఫైట్ ఉంది, గాజువాక కూటమి గెలిచే అవకాశం ఉంది, విశాఖపట్నం సౌత్ కూటమి, విశాఖపట్నం నార్త్ కూటమి, భీమిలి కూటమి, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం వెస్ట్ కూటమి, శృంగవరపుకోట కూటమి, పెందుర్తి కూటమి. సో వరుసగా కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పాయకారావుపేట మాత్రం టైట్ ఫైట్ ఉంది. చోడవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, నర్సీపట్నం కూటమి గెలిచే అవకాశం ఉంది, అనకాపల్లి కూటమి గెలిచే అవకాశం ఉంది, మాడుగుల టైట్ ఫైట్ నువ్వా అన్నట్టు, యలమంచిలి కూటమి గెలిచే అవకాశం ఉంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు టైట్ ఫైట్ ఉంది నువ్వా అన్నట్టు, రంపచోడవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, పార్వతీపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, సాలూరు నువ్వానని అన్నట్టు ఉంది, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రతిపాడు కూటమి గెలిచే అవకాశం ఉంది, జగ్గంపేట కూటమి గెలిచే అవకాశం ఉంది, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇది కనుక గెలిస్తే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరొకసారి అభాస్ పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక పిఠాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, కాకినాడ సిటీ కూటమి గెలిచే అవకాశం ఉంది, కాకినాడ రూరల్ కూటమి గెలిచే అవకాశం ఉంది, పెద్దాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, రాజోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కొత్తపేట కూటమి గెలిచే అవకాశం ఉంది, ముమ్మడివరం కూటమి గెలిచే అవకాశం ఉంది, రామచంద్రాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, అమలాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, తర్వాత గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మండపేట కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక అనపర్తి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, గోపాలపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, రాజానగరం కూటమి గెలిచే అవకాశం ఉంది, నిడదవోలు కూటమి గెలిచే అవకాశం ఉంది, రాజమండ్రి సిటీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, రాజమండ్రి రూరల్ మాత్రం నువ్వానంటూ ఫైట్ జరుగుతుంది. అక్కడ బుచ్చి చౌదరి పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ పొలిటీషియన్. కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నర్సాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది, భీమవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, ఆచంట కూటమి గెలిచే అవకాశం ఉంది, తణుకు కూటమి గెలిచే అవకాశం ఉంది, ఉండి కూటమి గెలిచే అవకాశం ఉంది, తాడేపల్లిగూడెం కూటమి గెలిచే అవకాశం ఉంది, పాలకొల్లు కూటమి గెలిచే అవకాశం ఉంది, చింతలపూడి కూటమి గెలిచే అవకాశం ఉంది, నూజివీడు కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, దెందులూరు నువ్వానన్నట్టు బయట ఉంది. ఇక్కడ దెందులూరు ఆల్రెడీ చింతమనేని ప్రభాకర్ నామినేషన్ కూడా వేశారు, అది తెలిసిన విషయం అందరికి కూడా. చివరి నిమిషంలో ఆయనకి బీఫామ్ ఇచ్చారు. ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు కొంత ఆచితూచి వ్యవహరించారు. కైకలూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, పోలవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, ఏలూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, ఉంగుటూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇది కనుక పామర్రు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వరలరామయ్య పొలిట్ బ్యూరో ఉన్నారు, ఆయన వరుస పరాజయాలకు పరాకాష్ట అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి ఓడిపోయినా ఆయన ఓడిపోయినట్టే. నెక్స్ట్ అవనిగడ్డ కూటమి గెలిచే అవకాశం ఉంది, మచిలీపట్నం కూటమి గెలిచే అవకాశం ఉంది, పెడన కూటమి గెలిచే అవకాశం ఉంది, గుడివాడ టైట్ ఫైట్ నువ్వానని అన్నట్టు దీనివైపు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ కొడాలి నాని ఉన్నారు కాబట్టి. గన్నవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, పెనమలూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, నందిగామ కూటమి గెలిచే అవకాశం ఉంది, తిరువూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, విజయవాడ ఈస్ట్ కూటమి గెలిచే అవకాశం ఉంది, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చాలా బిగ్ హ్యాండ్, బిగ్ లీడర్. ఆయన చూడాలి ఆయన ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయన్నది. విజయవాడ సెంట్రల్ అలయన్స్ గెలిచే అవకాశం ఉంది కూటమి, జగ్గంపేట కూటమి గెలిచే అవకాశం ఉంది, మైలవరం కూటమి గెలిచే అవకాశం ఉంది, తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, తెనాలి టైట్ ఫైట్ నువ్వానన్నట్టుంది. బట్ ఇక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు, అది కూడా చూడాలి, టైట్ ఫైట్ ఉంది. పొన్నూరు కూటమి గెలిచే అవకాశం ఉంది, గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్, గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్లోకి వచ్చింది. గతంలో అలయన్స్కి అనుకూలంగా ఉంది, కానీ ఇప్పుడు టైట్ ఫైట్ ఉంది. మంగళగిరి
కూటమి గెలిచే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెదకూరపాడు కూటమి గెలిచే అవకాశం ఉంది. వినుకొండ కూటమి గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి కూటమి గెలిచే అవకాశం ఉంది. గురజాల కూటమి గెలిచే అవకాశం ఉంది. చిలుకలూరుపేట కూటమి గెలిచే అవకాశం ఉంది. నర్సరావుపేట కూటమి గెలిచే అవకాశం ఉంది. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రేపల్లె కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక బాపట్ల టైట్ ఫైట్ నువ్వానేనంటుంది. వేమూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. సంతనూతలపాడు కూటమి గెలిచే అవకాశం ఉంది. అద్దంకి కూటమి గెలిచే అవకాశం ఉంది. పచ్చూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. చీరాల టైట్ ఫైట్ నువ్వానేనట్టు ఉంది. ఇక్కడ కరణం బలరాం వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు, అక్కడ టైట్ ఫైట్ ఉంది. దర్శి ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది. చివరి నిమిషంలో గొట్టిపట్టి రవికుమార్ వాళ్ళ బంధువులకి టికెట్ ఇప్పించుకున్నారు. ఇక్కడ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గిద్దలూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. ఒంగోలు కూటమి గెలిచే అవకాశం ఉంది. కొండపి కూటమి గెలిచే అవకాశం ఉంది. కనిగిరి కూటమి గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది. కందుకూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎమ్మెల్యేకి చాలా వ్యతిరేకత అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. కోవూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ కూటమి గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వాస్తవంగా ఇది ఈ మధ్యకాలంలో 2 days బ్యాక్ కొంత చేంజ్ అయింది ఇక్కడ పరిస్థితి. ఉదయగిరిలో చూడాలి. అక్కడ చిరంజీవి రెడ్డి మెట్టుకూరు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, మారే అవకాశం ఉంది అక్కడ పరిస్థితి. ఆత్మకూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గూడూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి కూటమి గెలిచే అవకాశం ఉంది. సూళ్లూరుపేట మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వెంకటగిరి కూటమి గెలిచే అవకాశం ఉంది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కుప్పం కూటమి గెలిచే అవకాశం ఉంది. పలమనేరు కూటమి గెలిచే అవకాశం ఉంది. చంద్రగిరి కూటమి గెలిచే అవకాశం ఉంది. సో ఇది కనుక చంద్రగిరి గెలిస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అపవాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. జిడి నెల్లూరు టైట్ ఫైట్ నువ్వానేనన్నట్టుంది. నగరి కూటమి గెలిచే అవకాశం ఉంది. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చిత్తూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. మదనపల్లి కూటమి గెలిచే అవకాశం ఉంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పీలేరు కూటమి గెలిచే అవకాశం ఉంది. తమ్మలపల్లి కూటమి గెలిచే అవకాశం ఉంది. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కోడూరు అలయన్స్ కూటమి గెలవబోతుంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కడప కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది నోట్ దిస్ పాయింట్ వాళ్ళ సర్వే ప్రకారమే, ఐపాక్ సర్వే ప్రకారం. సో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కమలాపురం కూటమి గెలిచే అవకాశం ఉంది. మైదుకూరు కూటమి గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆదోని టైట్ ఫైట్లో ఉంది. ఇక కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంత్రాలయం అలయన్స్ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పత్తికొండ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఆలూరు టైట్ ఫైట్లో ఉంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బనగానపల్లె కూటమి గెలిచే అవకాశం ఉంది. ఆలగడ్డ టైట్ ఫైట్ ఉంది నువ్వానేనన్నట్టు. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాండ్యం కూటమి గెలిచే అవకాశం ఉంది. డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పుట్టపర్తి కూటమి గెలిచే అవకాశం ఉంది. హిందూపూర్ కూటమి గెలిచే అవకాశం ఉంది. సో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు బాలకృష్ణ. ధర్మవరం కూటమి గెలిచే అవకాశం ఉంది. పెనుగొండ కూటమి గెలిచే అవకాశం ఉంది. మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని మొన్నే మారే అవకాశం ఉంది. రాప్తాడు కూటమి గెలిచే అవకాశం ఉంది. కదిరి కూటమి గెలిచే అవకాశం ఉంది. సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడిపర్తి కూటమి గెలిచే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ కూటమి గెలిచే అవకాశం ఉంది. గుంతకల్ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ కూటమి గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గ కూటమి గెలిచే అవకాశం ఉంది. రాయదుర్గ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ సర్వే ఎప్పుడు చేశారంటే 1st April to 16th April. 16th April తర్వాత కొన్ని చిన్న మార్పులు అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ మార్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి కూడా. సో టోటల్గా ఇప్పుడు ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే దాని ప్రకారం ఎన్డీఏ అలయన్స్ అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 118 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. టైట్ ఫైట్ 18 స్థానాలు ఉన్నాయి. టోటల్గా 175. ఇది వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వే. అది లీక్ అయినటువంటి సర్వే ఇది, ఐపాక్ సర్వే ఇది మేనేజర్ ఆశీష్ దాస్ టీమ్, ఐపాక్ వెస్ట్ బెంగాల్ ప్రశాంత్ కిషోర్ టీమ్, అంటే ప్రశాంత్ కిషోర్ శిష్యుడు అనమాట చేసింది. ఆ సర్వే యొక్క రిపోర్ట్ ఇది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐపాక్ టీమ్. సో వాళ్ళది లీక్ అయినటువంటి టీం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఓట్ షేర్ చూస్తే కనుక టోటల్ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి 12% మాత్రమే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే తెలుగుదేశం పార్టీకి 88% ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. టీచర్స్ వచ్చేసి 67% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు.
33% మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది చాలా డిబేటబుల్ ఓట్ షేర్. ఇది 67% నీకు టీచర్స్ ఉన్నారంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళు ఏ లెక్క ప్రకారం అంచనా వేశారో తెలియదు. ఇక ఐటీ ఎంప్లాయీస్ 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, 56 తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. స్టూడెంట్స్ కేవలం 22 మాత్రమే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 78% తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమే రాబోయేటువంటి రోజుల్లో స్టూడెంట్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ప్రతి యూనివర్సిటీకి కాలేజీకి వెళ్ళి 2019 ఎన్నికల ముందు. వాళ్ళు అప్పుడు నూనూగు మీసాలతోటి ఉన్నటువంటి యువకులు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అది హృదయాల్లోకి మైండ్లోకి ఎక్కించుకున్నారు. ఆయన మాట తప్పాడు, మడమ తిప్పారు, పచ్చి అబద్ధాలు చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిప్రాయం యూత్కి. అందుకే స్టూడెంట్స్ చూడండి, 22% మాత్రం వైసీపీకి ఉంది, 78% వాళ్ళకు ఉంది. ఇక స్టూడెంట్స్ ఫార్మర్స్ 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 49 టీడీపీకి ఉంది. సో ఇంకా ట్రాన్స్ జెండర్స్ 12% వైసీపీకి ఉంది, 88% టీడీపీకి ఉంది. వర్కింగ్ లేబర్ 16% వైసీపీకి ఉంది, 84% టీడీపీకి ఉంది. అంటే మద్యం తాగేవాళ్ళు 22% వైసీపీకి ఉన్నారు, 78% టీడీపీకి ఉన్నారు. అంటే ధరలు పెరిగినాయి కదా, వాళ్ళకి బాగా కిక్ ఉంటుంది ఇప్పుడు. వర్కింగ్ ఉమెన్ 34% వైసీపీకి ఉన్నారు, 66% టీడీపీకి ఉన్నారు. అంటే ఉద్యోగాలు ఏదో పని చేసేవాళ్ళు. హౌస్ హోల్డ్ అంటే గృహిణులు 45% వైసీపీకి ఉన్నారు, 55% తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి సర్వే, ఐపాక్ సర్వే. సో ఆ ఐపాక్ సర్వే లీక్ అయినటువంటి సర్వే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వే లీక్ అయింది. దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి పక్కాగా రాబోతుందని చెప్పి ఈ సర్వే యొక్క సారాంశం. దీంట్లో ఉన్నటువంటి ఒక క్రిటికల్ పాయింట్ అంటే టీచర్స్, ఉపాధ్యాయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఉన్నారనేది ఆ సర్వేలో ఉన్నటువంటి ఇండికేషను. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.